డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడతారు. ఈనాటి కొత్త సినిమా ఓపెనింగ్ ముందు ప్రెస్ మీట్, అంతిమ తీర్పు. ఒక సీనియర్ నిర్మాత రామ్మోహన్ రావు గారు, అలాగే కొత్తగా ఎంటర్ అవుతున్న కిషోర్ బాబు గారు, మీకు వెల్కమ్ చెప్తూ, ఇండస్ట్రీలో ఎప్పుడు ఇది ఒక పెద్ద సముద్రం లాంటిది. ఎన్నైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎన్ని చేపలైనా రావచ్చు, ఎంతమంది అయినా వచ్చి ఈదొచ్చు. ధరికి చేరే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరైనా కొద్ది అటు ఇటు అయినా బోట్స్ ఉంటాయి మన దగ్గర. సడన్ బోట్స్ వచ్చి కూడా సేవ్ చేసే ఇండస్ట్రీ ఇది. ఎప్పుడు ఇండస్ట్రీ అనేది చాలా గొప్పది. వైసాబ్ మీరు ఏం భయపడద్దు. ఎడ్యుకేషన్ ఎంత గొప్పదో సేమ్ ఇది కూడా అలాంటిది. దీంట్లో మీరు చిత్తజల్లు ప్రసాద్ చాలా సీనియర్ డైరెక్టర్. నేను ఆయన దాదాపు 10 సినిమాలు నేనే క్లాప్ కొట్టింటాను. కొత్త సినిమా ఈరోజు కూడా నేను చేసిన అన్ని సినిమాలు ఆయనే కంప్లీట్ అయినాయి. ఒక్క సినిమా కూడా లేదు, అన్ని రిలీజ్ అయినాయి. అది మా హీరోని కూడా నేనే ఒక పరిచయం చేసినమ్మా. ఆయనది కూడా యజ్ఞం అనే సినిమా అనుకుంటా కదా. కాశీ ఆయన సినిమాలు చాలా, నాకు అన్ని పేర్లు తెలియదు కానీ చాలా చేశాను. చాలా మంచి వ్యక్తి. ఏంటంటే మనిషి ఏదైనా ఉంటే టక్కన ముఖం మీద అనేస్తాడు ఎవరైనా కానీ. మనసులో ఏది పెట్టుకోడు. అంటే ఓపెన్ హార్ట్. చాలా తక్కువ మంది ఉంటారు అట్లా. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రసాద్ గారు, ఇది మీకు పెద్ద హిట్ కొట్టాలి, ఎందుకంటే మంచి నిర్మాతలు ఉన్నారు. నీకు సబ్జెక్ట్ తెలిసిన సబ్జెక్ట్ ఇది కాబట్టి బాగా చేస్తామని నమ్మకం మాకుంది. దీనికి మా ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టే, అన్న ఎప్పుడు రాడు. బాగా అప్పారావు అన్న నాకు ఎంత పెద్ద షాక్ ఇచ్చింది అనుకుంటున్నావు అన్న. మా చిత్తజల్లు ప్రసాద్ అప్పారావు గారు వచ్చారు, అన్న నువ్వు ఇంకా రాలేదంటున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్న నేను ఎంబడే, అరే పెద్ద మంది వచ్చిండా అని నేను ఎంబడే బయలుదేరిండి అన్న. వచ్చేవరకు మీరు లేరిడా అంటే మీరు వచ్చిందని చెప్తే వస్తాడు అని నాకు చెప్పి పిలిపించాడు. ఎంతైనా ప్రసాద్ చాలా తెలివిపరుడు, సీనియర్. అప్పారావు అన్నని పిలిచిందంటే మద్రాస్ ఫ్రెండ్షిప్ కాబట్టి పిలిచారు. డెఫినెట్గా ఈరోజు మా గెస్ట్గా వచ్చిన సాయి వెంకట్ మనసు కానీ, మా వాకాడ అప్పారావు మనసు కానీ, మా కేవలి నరసింహరావు గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే మంచి మనసుతో ఆశీర్వదించే హృదయం అన్నట్టు అందరిది. మేము ఒకరిది ఆశించడం కాదు, ఒకరికి హెల్ప్ కావాలంటే చేసే మనుషులం కాబట్టి తప్పకుండా ఈ సినిమాకు ఏ అవసరం ఉన్నా మేము సపోర్ట్ చేస్తాం. తప్పకుండా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మీకు వెంబడుండి మంచి కోసం తప్పకుండా సపోర్ట్ చేస్తామని చెప్తున్నాం. వైసాబ్ మీరు ఏం భయపడద్దు, మేమున్నాం. నా ఛాంబర్, నా నంబర్ను నన్ను డైరెక్ట్ గూగుల్లో కొట్టినా నా పేరు వస్తుంది, నంబర్ వస్తుంది. నీకు ఎప్పుడు ఏదున్నా ప్రాబ్లం ఉన్నా నాకు ఫోన్ చేయండి. మీకు 100% సపోర్ట్ చేస్తే అవకాశం రాదు, ఎందుకంటే ప్రసాద్ గారు చాలా సీనియర్. అన్ని రకాలుగా మీకు ఆల్ ఇండియా అన్ని లాంగ్వేజ్లు కూడా అమ్మగల కెపాసిటీ ఉంది ఆయనకు. మేము మాట్లాడమంటావా? ప్రొడ్యూసర్ ఎట్లయితే నీ గురించి చెప్పాలి కదా, నేను మాట్లాడ. అయితే ప్రసాద్ గారికి అన్ని భాషలలో టచ్ ఉంది, అన్ని భాషల్లో అమ్మగలుగుతాడు. ఒకే భాషని కాదు, దీని అన్ని భాషల్లో కూడా అమ్మగలుగుతాడు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుంది. దీనికోసం నన్ను క్యారెక్టర్ చేయమంటున్నాడు ఆయన. నాకు కొత్తగానే కొత్త వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయండి. మీ క్యారెక్టర్ చేయకపోయినా మీ సపోర్ట్గా ఉంటా, ఖచ్చితంగా వెంబడి ఉంటా. మీలాంటి వాళ్ళు వచ్చినారు కాబట్టి మేము ఇంకా బాగా సపోర్ట్గా ఉంటాం. ఎందుకంటే ఇండస్ట్రీలో మీలాంటి ఒక నిర్మాత వస్తే ఒక 200 మంది పనిచేసి ఒక సినిమా స్టార్ట్ అయితే ఒక 200 మందికి ఉపాధి కలుగుతుంది. ఇందులో అంటే టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ, అందులో చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ లాభం జరుగుతుంది. నీలాంటి వారు ఈ సినిమా హిట్ అయితే ఇంకొక 10 సినిమాలు చేయగలుగుతారు. 10 సినిమాలు ఏంటి 200 మందికి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఆ ఆలోచనతో మేము పనిచేస్తాం. నేను దాదాపు 35 years అయింది ఇండస్ట్రీలో. నాది 43వ సినిమా ఇప్పుడు, దీక్ష. నేను అన్ని సినిమాలు నాకు మంచి లాభం తెచ్చిపెట్టిన నేను చేసిన సినిమాలు నాకైతే. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి చేస్తా ఉన్నా. ఇది కంప్లీట్ అయింది.
ఇంకో సినిమా కబడ్డీ ఉమెన్స్ కబడ్డీ అని చేయబోతున్నా. దానికి ఆల్రెడీ పాటలు రికార్డింగ్ అయిపోయినాయి. 2 మంగళీతో వాడించా, 2 పాటలు మధుప్రియతో వాడించిన, ఒక పాట గీతామాధురితో వాడించిన, కంప్లీట్ అయినాయి. త్వరలో అది కూడా చేయబోతున్నా. మా దీక్ష సినిమాను మా ప్రసాద్ చేతిలో పెట్టిన వేరే భాషలు అమ్మడానికి, ఎందుకంటే ఆయనకు అన్ని భాషలలో టచ్ ఉంది. కాబట్టి మీ సినిమాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి వారు బ్రాహ్మణుడు అంతే కదా.